సార్ నమస్తే, కంగ్రాచులేషన్స్ సార్. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఇప్పుడు మీరు ఈ సివిల్స్ రాయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? మీరు ఏ విధంగా దీనికి ప్రిపేర్ అయ్యారు? ఫస్ట్ సివిల్స్ రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉండేవాళ్ళు సార్. సో పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళ హార్డ్షిప్స్, వాళ్ళ డిఫికల్టీస్, ప్లస్ వర్కింగ్ స్టైల్లో ఉండే కష్టాలు, సాధక బాధకాలు ఇవన్నీ చెప్తూ పెరిగారు. కాబట్టి ఎలా అయినా మన వంతు పోలీస్ ఆర్గనైజేషన్కి ఏదైనా ఒక ఇంప్రూవ్మెంట్ ఇన్ వర్క్ కల్చర్ కానీ, లేదంటే లెటస్ బీ ఏ పార్ట్ ఆఫ్ ద చేంజ్ కానీ, అట్లా చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ అయితే ఉండేది సార్. అది ఒకటి. ప్లస్ ఇంకొకటి, ఎక్కడో ఒక చోట మనకి కొంచెం పొటెన్షియల్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు చేసే జాబ్ కంటే మంచి జాబ్స్ చేయొచ్చు. సో ఎయిమ్ ఏ లిటిల్ బిట్ హయ్యర్ అని చేస్తున్న జాబ్ కంటే ఒక్కొక్క స్టెప్ అట్లా పైకి వస్తూ క్రమంగా రావడానికి ఇట్లా వెళ్ళిపోయింది సార్. ఒకటి ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే, 2 థింగ్స్ సార్. ఇక్కడ జిఎస్కి వచ్చేసి స్టాండర్డ్ సోర్సెస్ పెట్టుకున్నా సార్. నేను చాలా లిమిటెడ్ సోర్సెస్ పెట్టుకున్నాను. లైక్ హిస్టరీ, జాగ్రఫీకి ఎన్సీఆర్టీ బుక్స్, ఎకానమీకి ఓన్లీ ఒక చిన్న సింగిల్ బుక్ శంకర్ గణేష్ రూపాయి అని, అది ఒకటి బాగా ఫాలో అయ్యాను. అది చాలా కాంపాక్ట్గా ప్రిసైజ్గా ఉంటుంది సార్ నాకు. తర్వాత పాలిటీకి ఓన్లీ లక్ష్మీకాంత్, తర్వాత PMF-IASకి ఎన్విరాన్మెంట్కి PMF-IAS ఒక బుక్. ఇట్లా ఒకే బుక్ సోర్స్ చాలా లిమిటెడ్గా పెట్టుకొని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల కొంచెం ఈజీ అయింది సార్. ఎగ్జామ్ అప్పుడు టెన్షన్ తక్కువ ఉండేది. రివిజన్ జరిగిపోయింది కాబట్టి చాలాసార్లు ఒక చిన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది. సో అట్లా ప్రిపేర్ అయ్యాను సార్. తర్వాత మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్ మాది వైఎస్ఆర్ కడప జిల్లా సార్. మా ఫాదర్ వాళ్ళు వచ్చేసి మా సొంత ఊరు బ్రహ్మంగారి మఠం దగ్గర పలువురాలపల్లి అనే విలేజ్ సార్. ఆయన కానిస్టేబుల్గా సర్వీస్ స్టార్ట్ చేశారు సార్. ఈ మధ్య ఎస్ఐగా రిటైర్ అయ్యారు. మా వైఫ్ వచ్చేసి కెనరా బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తారు. మాకు ఒక పాప కూడా ఉంది, శ్రీ మహాలక్ష్మి అని, 5 years ఏజ్. అండ్ మా మదర్ హౌస్ వైఫ్ సార్. మా బ్రదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తున్నారు సార్. అయితే మీరు మొదటగా జాబ్ చేసుకుంటూ ఇది చదివారా, మామూలుగా? జాబ్ చేస్తూనే చదివాను సార్. కాబట్టి కొంచెం బాగా లేట్ అయింది సార్. చదవడం కూడా కష్టంగా ఉండేది అప్పట్లో. ఇంకా జాబ్ చేస్తూ చదవడం వల్ల లేట్ ఏజ్లో యూపీఎస్సీకి ఎంటర్ కావడము, ప్లస్ చదవాలంటే కూడా లీవ్స్ దొరకకపోవడము, ఇట్లా చిన్న కష్టాలు ఉండడం వల్ల బాగా లేట్ అయింది సార్ సెలెక్షన్ నాకు. నేను కూడా అంత ఎఫర్ట్ పెట్టలేకపోయేవాడిని. ఎందుకంటే జాబ్లో అంత ఈజీగా జస్ట్ లైక్ దట్ అట్లా జాబ్కి వెళ్ళి వర్క్ ఎగ్గొట్టి చదువుకుందాము అని చేయలేము. ఎందుకంటే మనము వర్క్ రిలేటెడ్ ఎథిక్స్ ఉంటాయి కాబట్టి. అట్ ది సేమ్ టైం కంప్లీట్గా జాబ్ వదిలేసి ప్రిపేర్ అవుదామా అంటే మళ్ళీ ఫైనాన్షియల్గా కష్టపడతాము అనే ఒక భయం. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదవడానికి కొంచెం డిఫికల్టీ అనిపించింది సార్. అంటే ఏం జాబ్ చేసేవాళ్ళు సార్? సార్ నేను చాలా చేశాను సార్. ఈ మధ్య రీసెంట్ అన్ని గవర్నమెంట్ జాబ్స్ చేశాను. ఫస్ట్ యాక్సెంచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను సార్. తర్వాత టీటీడీలో చేశాను సార్ జూనియర్ అసిస్టెంట్గా. తర్వాత ఏజీ ఆఫీస్లో హైదరాబాద్. జాబ్ చేస్తుండగానే మీకు చదవాలని ఆలోచన వచ్చింది సార్. తర్వాత హైదరాబాద్ ఏజీ ఆఫీస్లో ఆడిటర్గా చేశాను. తర్వాత చెన్నై కస్టమ్స్లో ఇన్స్పెక్టర్గా చేశాను. అట్లా చేస్తున్నప్పుడే డిప్యుటేషన్కి వెళ్ళాను సార్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్లో. అండ్ తర్వాత రీసెంట్గా సిఏజీ బెంగళూరులో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా చేసేవాడిని దీనికి ముందు కరెక్ట్గా. తర్వాత ఇంకా జాబ్ వదిలేసి యూపీఎస్సీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫైనల్ అటెంప్ట్ ఇద్దామని అప్పుడు ట్రై చేశాను సార్. అంటే నేను ఇంకొక మాట అంటే మీరు జాబ్ చేయడం కంటే జాబ్ రిజైన్ చేసి చదవమని మీ వైఫ్ చెప్పిందని విన్నాను. అది అది యాక్చువల్లీ ఒక మంచి పెద్ద డైలమాలో ఉన్నాను సార్ నేను. ఎందుకంటే నేను చేస్తున్న జాబ్ మంచి జాబే, సాటిస్ఫాక్టరీ జాబే. ఎందుకంటే అప్పట్లో నాకు ఒక 90,000 దాకా శాలరీ వచ్చేది. ప్లస్ మా వైఫ్ కూడా వర్కింగే కాబట్టి. సో ఒక కంఫర్టబుల్ లైఫ్, ఒక అబవ్ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఎక్కడో ఒక చోట ఇంకా ట్రై చేస్తే మంచి జాబ్ వస్తుంది, ఇంకా సర్వీస్ చేయొచ్చు సొసైటీకి, నువ్వు మంచి పొజిషన్లో సర్వీస్ చేయొచ్చు. ఎంత చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా దాని ఇంపార్టెన్స్ అదే, దాని రోల్ అదే. బట్ మన కెపాసిటీని బట్టి ఇంకా కొంచెం బెటర్ పొజిషన్లో సర్వ్ చేయొచ్చు సొసైటీకి అనే ఒక మోటివేషన్ ఉండి నేను. బట్ అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి, ఎందుకులే అని ఆగిపోయాను సార్ మధ్యలో. బట్ నేను ఆగిపోయిన ప్రతిసారి నాలో ఏదో చిన్న బాధ ఉండేది. ఆ బాధను కరెక్ట్గా ఆవిడ గుర్తించి, ఎందుకు అంత తపన పడుతున్నావు, ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి కరెక్టే, చిన్న ఇబ్బందులు వస్తాయి, పర్లేదు చూద్దాము, ఏదైనా తట్టుకుందాము, ఎలాగో నేను వర్కింగే కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను, ఫ్యామిలీని కూడా నేనే చూసుకుంటాను, నువ్వు ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అటెంప్ట్ ఇవ్వు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు సార్. సో దానివల్ల నాకు సాధ్యమైంది సార్. అంటే ఒక జాబ్, గవర్నమెంట్ జాబ్ అయినా వదిలేసి మీరు ఒక సివిల్స్ చదవడం అనేది చాలా గొప్ప విషయం. దాంట్లో మీరు సక్సెస్ కావడం అనేది ఇంకా గొప్ప విషయం. హ్యాపీ ఎండింగ్.
తర్వాత ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ ఏ విధంగా చదవాలి, ఎట్లా చదివితే బాగా వస్తుంది వాళ్ళ పిల్లలకు? సార్ ఇప్పుడు ప్రిలిమ్స్ వచ్చేసి పీవైక్యూస్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. అది ఎస్పెషల్లీ యూపీఎస్సీ అడిగిన ప్రిలిమినరీ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ పీవైక్యూస్ రిపీట్ అవుతున్నాయి సార్ ప్రిలిమ్స్లో. అరౌండ్ కొన్ని ఇయర్స్లో అయితే 7 to 8 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి రిపిటేషన్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము ఆల్రెడీ చదివినవి అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాము. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే యూపీఎస్సీ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయగలుగుతుంది, యూపీఎస్సీ టాపర్స్ ఎలా ఆన్సర్ చేయగలుగుతున్నారు ఇలా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ని, ఇట్లా మనకు ఒక వే తెలుస్తుంది సార్. ఫస్ట్ ఒక బేసిక్ స్టార్ట్ అయిన తర్వాత మనమే ఈజీగా కొత్తగా అనలైజ్ చేయగలుగుతాం. యూపీఎస్సీ ఇంతకుముందు ఇలా ట్రెండ్గా ఇచ్చేది, ఇప్పుడు ఒకవేళ ట్రెండ్ మారిస్తే ఇట్లా ఇచ్చిండొచ్చు, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇట్లా ఉండిండొచ్చు అని మనం ఈజీగా డెడ్యూస్ చేయగలుగుతాం. సో నంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ కానీ లేదంటే ప్రిలిమినరీ పీవైక్యూస్ కానీ ఇవి సాల్వ్ చేయడం ద్వారా ఈజీగా క్రాక్ చేయగలుగుతాం సార్. అయితే ఈ ప్రిలిమ్స్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి? సార్ ప్రిలిమ్స్కి యాక్చువల్లీ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే నార్మల్లీ హిస్టరీ ఉంటుంది సార్, వరల్డ్ హిస్టరీ ఉండదు, బట్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఏన్షియంట్, మోడర్న్, మీడియవల్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది సార్. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ సార్. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, మన బిల్స్ పాస్ చేయడం, పార్లమెంటరీ బిల్స్, యాక్ట్స్, రీసెంట్ అమెండ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ప్లస్ పాలిటీ ఉంటుంది, ప్లస్ ఎన్విరాన్మెంట్ మేజర్ సార్. ఎన్విరాన్మెంట్లో ఈ మధ్య ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి ఉంటుంది సార్. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కలిపి జనరల్ స్టడీస్ 1 అంటారు సార్. ఇది మార్నింగ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి GS2 CSAT అని అది మధ్యాహ్నం ఉంటుంది సార్. దానిలో ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది సార్. దాంట్లో మ్యాథమెటిక్స్ ఏ విధంగా చేయొచ్చు, అది ఎట్లా, ఏం బుక్స్ చదవాలి దానికి CSATలో? సార్ అన్నిటికీ ఒకటే మెయిన్ గైడ్ ఏంటంటే సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం తీసుకున్నామంటే అందులో సపోజ్ ప్రాబబిలిటీ నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు నాకు ఒకవేళ నేను ప్రాబబిలిటీ వీక్ ఏరియాగా ఫీల్ అయినా కూడా 10 క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే చాలా మంచి వెయిటేజ్ ఉంది కాబట్టి ట్రై చేసి కష్టపడైనా నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే అంత ఈజీ టాపిక్ ఏది లేదు, ప్లస్ 10 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రాబబిలిటీ మీద ఒకటి పెట్టాలి. ఒకవేళ రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ తీసుకున్నామంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అరౌండ్ ఒక 30 to 40 వస్తాయి సార్. ఈ 30 to 40 క్వశ్చన్స్లో మనము ఎన్ని సాల్వ్ చేయగలుగుతున్నాము, ఒకవేళ సాల్వ్ చేయలేకపోతే సపోజ్ లెంత్ వైజ్ సాల్వ్ చేయలేకపోతున్నామా, లేదంటే డిఫికల్టీ ఇన్ టర్మినాలజీ, లేదంటే లాంగ్వేజ్ కాంప్లెక్స్గా ఉందా, మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది పీవైక్యూస్ పెట్టుకొని ఉంటుంది సార్. పీవైక్యూస్ని బట్టి ఇప్పుడు సపోజ్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ లాంటి క్వశ్చన్స్ ఒక 3-4 వస్తున్నాయంటే ఓకే, కొంచెం ఒకవేళ ఆ సబ్జెక్ట్ కాన్సెప్ట్ నచ్చకపోతే పక్కన పెట్టచ్చు. బట్ ఏదైనా టాపిక్ వెయిటేజ్ ఎక్కువ ఉండి లైక్ ఇప్పుడు రీజనింగ్ ఇలాంటివి అనుకోండి సార్, చాలా ఈజీగా ఉంటుంది సార్. నంబర్ సిస్టమ్, రీజనింగ్. సో ఎలాంటి సపోజ్ ప్రైమ్ నెంబర్స్తో ప్లే చేస్తుందా యూపీఎస్సీ, లేదంటే ఆల్టర్నేట్ సీక్వెన్సెస్ పెట్టుకుంటుందా, ఇలాంటివి ఎక్కువ గమనించామంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు సార్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సెకండ్ పేపర్. అయితే ఈ సెకండ్ పేపర్లో బుక్స్ అంటే ఈ CSATకి సంబంధించి బుక్స్ ఏమేమి రిఫర్ చేస్తే బాగుంటుంది అని సూచిస్తారు? యాక్చువల్లీ ఈ బుక్స్ అనేది ఒక జనరల్గా చెప్పలేము సార్, ఈ బుక్ ఇది ఫాలో అవుతాం అనేది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఇప్పుడు సపోజ్ నేను ఇంతకుముందు CGL రాసి చాలాసార్లు CGLలో సెలెక్ట్ అయినాను కాబట్టి నాకు ఏం బుక్స్ ఏం అవసరం లేకుండా నేను ట్రై చేయగలిగాను. బట్ ఒకవేళ చాలా బేసిక్ లెవెల్ నుంచి కూడా నాకు న్యూమెరికల్ ఎబిలిటీ కానీ మ్యాథమెటిక్స్ ఆప్టిట్యూడ్ కానీ లేదు అంటే వాళ్ళు RS అగర్వాల్ అని ఒక బుక్ మీద రెఫర్ చేస్తే సరిపోతుంది సార్. బట్ ఎగ్జామ్కే సరిపోతుంది, వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ రావడానికి సరిపోతుంది. బట్ యూపీఎస్సీ ఎగ్జామ్ చాలా టఫర్ దాన్ RS అగర్వాల్ నార్మల్ న్యూమెరికల్ ఆప్టిట్యూడ్. సో దాన్ని బేస్గా పెట్టుకొని లైక్ ప్రైమ్ నెంబర్స్, కంపోజిట్ నెంబర్స్, క్యూబ్స్, బేసిక్స్ ఎలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయాలి, డిజిటల్ సమ్ ఎలా వాడుకోవాలి, ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఇట్లాంటి బేసిక్స్ కానీ ఏదైనా RS అగర్వాల్ కానీ అట్లాంటి ఒక బుక్ తీసుకొని తర్వాత యూపీఎస్సీ లెవెల్కి మనమే ఓన్గా ప్రిపేర్ కావాలి సార్. దానికి యూట్యూబ్ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి సార్. యాక్చువల్లీ సపోజ్ ఇప్పుడు CSE 2023 సాల్వ్డ్ పేపర్ అని కొట్టామంటే యూట్యూబ్లో చాలామంది చెప్తారు సార్ ఇది ఎలాంటి షార్ట్ కట్ వాడి చేయొచ్చు అని. సో యూట్యూబ్ వీడియోస్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వచ్చు సార్, రాదర్ దాన్ వన్ సింగిల్ బుక్ చెప్పడం కష్టం సార్ దాన్ని. తర్వాత మీరు ఇప్పుడు ఈ ప్రిలిమ్స్లో మొదటి పేపర్ అయినటువంటి జనరల్ స్టడీస్ ఉంది కదా, ఈ జనరల్ స్టడీస్కి ఉన్నటువంటి బుక్స్ ఏం బుక్స్ రిఫర్ చేస్తే బాగుంటుంది సార్? అదే ఇంతకుముందు అనుకున్నట్టు మనం పాలిటీకి లక్ష్మీకాంత్ అనే ఒక బుక్ సరిపోతుంది సార్. తర్వాత హిస్టరీకి వచ్చేసి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్కి NCERT బుక్స్ ఒకటి చదవాల్సి ఉంటుంది సార్ కంపల్సరీగా. ఈ NCERT బుక్స్తో పాటు మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ అన్న ఒక బుక్ వస్తుంది సార్, అది అట్లీస్ట్ దాంట్లో సమ్మరీ అన్న చదువుకోవాల్సి ఉంటుంది సార్. తర్వాత జాగ్రఫీకి NCERT బుక్స్ సార్. తర్వాత ఎన్విరాన్మెంట్కి వచ్చేసి PMF IAS అని బుక్ బాగా హెల్ప్ అవుతుంది సార్.
తర్వాత కరెంట్ అఫైర్స్కి ఏదైనా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఎకానమీకి ఒక స్టాండర్డ్ బుక్ అంటూ ఏది లేదు సార్. ఎన్సీఆర్టీ బుక్ సరిపోతుంది, బట్ బేసిక్సే వస్తాయి దానివల్ల. సో ఏదైనా ఒకటి అంటే మృణాల్ సార్ వీడియోస్ చూస్తారు చాలామంది, కొంతమంది శంకర్ గణేష్ కరుప్పయ్య బుక్ రెఫర్ చేస్తారు. నేనైతే శంకర్ గణేష్ బుక్ చదివాను సార్, చాలా హెల్ప్ అయింది నాకు. సో ఇంకా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అదే ఏదైనా కరెంట్ అఫైర్స్ గవర్నమెంట్ సైడ్ కానీ అట్లాంటి ఒకటి కరెంట్ అఫైర్స్ పెట్టుకొని, జనరల్ సైన్స్కి ఎన్సీఆర్కి ఫిజిక్స్ అండ్ బయాలజీ సరిపోతుంది. తర్వాత ఈ కరెంట్ అఫైర్స్కి జనరల్గా పేపర్స్ ఒక తెలుగులో అయితే ఈనాడు లాంటిదో, సాక్షి లాంటిదో, తర్వాత ఇంగ్లీష్లో అయితే హిందూనో అలాంటి పేపర్ ఏదైనా దాన్ని చుట్టూ సరిపోతుందట. సార్ యాక్చువల్లీ కరెంట్ అఫైర్స్కి మనకు ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఎందుకంటే యూపీఎస్సీ క్వశ్చన్స్ తీసే సోర్స్ అనేది అది డెడ్యూస్ చేయాలని చాలామంది ట్రై చేశారు, కానీ అది కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది సార్. కొన్నిసార్లు డౌన్ టు ఎర్త్ అని ఒక మ్యాగజైన్లో నుంచి కరెంట్ అఫైర్స్ వస్తాయి, కొన్నిసార్లు పిఆర్ఎస్ నుంచి డైరెక్ట్గా ఇస్తారు, కొన్నిసార్లు పిఐబి నుంచి ఇస్తారు, కొన్నిసార్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్, కొన్నిసార్లు హిందూ ఆర్టికల్స్, కొన్నిసార్లు డీసీలో ఉన్న ఆర్టికల్స్ నుంచి వస్తాయి. సో మనము కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని 100% అటెంప్ట్ చేసి సాల్వ్ చేయాలి అనే ఒక యాటిట్యూడ్ నుంచి కొంచెం బయటకు వస్తే బెటర్ సార్. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో ఒక 50 to 60 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టి ఒక 10 or 20 క్వశ్చన్స్ దగ్గర చిన్న ఎస్టిమేషన్ లాగా ఇస్తే సరిపోతుంది సార్. ఎందుకంటే 200కి 200 రావాల్సిన అవసరం లేదు, 200కి 100 or 110 వచ్చినా కూడా కంఫర్టబుల్లీ వీ కెన్ సెయిల్ త్రూ ద ప్రిలిమ్స్. కాబట్టి మనం ఏదైతే స్టాండర్డ్ సోర్సెస్ అండ్ స్టాటిక్ సోర్సెస్ ప్రిపేర్ అవుతున్నామో వాటి నుంచి క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా పెట్టాలి, ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలి అనే ఒక వేలో వెళ్తే బెటర్ సార్, రాదర్ దాన్ టు థింక్ దట్ ఎవ్రీ క్వశ్చన్ ఐ షుడ్ మేక్ ఇట్ కరెక్ట్. అండ్ అన్ని సోర్సెస్ కూడా రెఫర్ చేయడం అండ్ రివిజన్ చేయడం కరెక్ట్గా కాదు. కాబట్టి సో స్టాండర్డ్ సోర్సెస్ వైపు నుంచి ప్రిలిమ్స్ క్లియర్ చేయడం అనేది ఈజీ వే సార్. ఓకే సార్. తర్వాత ఈ ప్రిలిమ్స్ స్టేజ్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్ స్టేజ్ ఉంది కదా, మెయిన్ స్టేజ్లో మనకు అందులో ఏం పేపర్స్ ఉంటాయి, ఎలాంటి బుక్స్ చదువుకోవాల్సి వస్తుంది? సార్ మెయిన్స్ ఒకటి ఎస్ఏ పేపర్ ఉంటుంది సార్, అండ్ ఒకటి ఆప్షనల్ ఉంటుంది సార్. ఎస్ఏ వచ్చేసి 250 మార్క్స్ అండ్ ఆప్షనల్ వచ్చేసి 500 మార్క్స్. ఇవి కాక జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 అని 4 ఉంటాయి సార్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ పేపర్లో హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, సెకండ్ పేపర్లో పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి, థర్డ్ పేపర్లో ఎన్విరాన్మెంట్, ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటాయి, ఫోర్త్ పేపర్ వచ్చేసి ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్స్. ఇది వచ్చేసి GS 1, 2, 3కి వచ్చేసి మన స్టాండర్డ్ బుక్స్ లాంటివి ఇప్పుడు చెప్పుకున్నాం కదా సార్, పాలిటీ కానీ, ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, హిస్టరీకి, జాగ్రఫీకి లాంటివి, ఎన్విరాన్మెంట్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇవి సరిపోతాయి సార్. ఒకవేళ మనం ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్కి వస్తే ఇప్పుడు DK బాలాజీ సార్ బుక్ అని ఒకటి ఉంటుంది సార్, లుక్మ్యాన్ IAS వాళ్ళ మెటీరియల్ కానీ ఏదో ఒకటి ఒక స్టాండర్డ్ మెటీరియల్ తీసుకొని, బట్ మనం ఎగ్జాంపుల్స్ రాసే దాంట్లో కొంచెం కొత్తదనం చూపిస్తే మంచి మార్క్స్ వస్తాయి సార్ ఎథిక్స్లో. అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, ఎవరైనా ఇన్స్పైర్ చేసిన సివిల్ సర్వెంట్స్ కానీ, ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీస్ కానీ, లైక్ అబ్దుల్ కలాం గారు, గాంధీ, మహాత్మా గాంధీ గారు, అండ్ అట్లే మదర్ తెరిసా వాళ్ళ కోట్స్, వాళ్ళ ఏమైనా స్పీచెస్, ఇట్లాంటివి ఏదైనా రాయడం ద్వారా మన ఆన్సర్కి ఒక అథెంటిసిటీ వస్తుంది సార్, ఎథిక్స్, ఇంటెగ్రిటీ. అట్లే ఎస్ఏకి టాపర్స్ ఎస్ఏస్ చూడడము, ఎన్ని డైమెన్షన్స్ కవర్ చేస్తున్నారు, మన లాంగ్వేజ్లో ఎంత ఇంపార్టెంట్, మనం ఇప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్లో ఉన్నాము. కొంతమంది ఏంటంటే చాలా ఎఫెక్టివ్ అండ్ మోస్ట్ ప్రిసైజ్గా రాస్తారు, రాసేది 2 lines అయినా కూడా చదివితే ఒక వావ్ ఫ్యాక్టర్ లాగా వస్తుంది సార్ ఎస్ఏలో. కొంతమంది ఏంటంటే ఒక పేజ్ మొత్తం రాస్తారు, ఒక ఇన్సిడెంట్, చిన్న ఇన్సిడెంట్ అయినా చెప్పడానికి. సో కన్సైజ్గా రాయాలి, ఒక చిన్న అందులో పన్ను ఉండాలి, అందులో మంచి ఒక లాంగ్వేజ్ ఉండాలి, ఇలాంటివి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సార్ ఎస్ఏ. ఇంకా ఆప్షనల్కి అయితే ఏదైనా ఒక మంచి టెస్ట్ సిరీస్ లాంటిది ఒకటి జాయిన్ అయ్యి రెగ్యులర్గా టైం పెట్టుకొని ఆప్షనల్కి, ఎందుకంటే ఆప్షనల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి డైలీ కొంచెం డెడికేటెడ్ టైం ఆప్షనల్కి పెట్టుకొని ఎథిక్స్కి, ఎస్ఏకి కాసేపు ఎక్కువ పెట్టుకుంటే ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తే క్లియర్ చేయడం చాలా ఈజీ సార్. మెయిన్స్ ఎథిక్స్ అండ్ ఎస్ఏ అండ్ ఆప్షనల్. ఇంకా GS 1, 2, 3కి ఏదైనా టెస్ట్ సిరీస్ జాయిన్ కావచ్చు, ప్లస్ చాలా ఆన్లైన్లో కూడా రాయొచ్చు, ప్లస్ ఆఫ్లైన్లో రాయొచ్చు. బట్ ఆన్సర్ రైటింగ్ అయితే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సార్, అది చాలా ఇంపార్టెంట్. అంటే టెస్ట్ సిరీస్ అంటే ఇప్పుడు మనకు ఎట్లా ఏ విధంగా చూసుకోవాలి దాన్ని టెస్ట్ సిరీస్? అంటే అదే సార్, ఫస్ట్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 20 క్వశ్చన్స్ ఫస్ట్ మనం టైంకి కంప్లీట్ చేయగలుగుతున్నామా, అండ్ ప్రతి ఆన్సర్లో మనం ఈరోజు రాసిన ఆన్సర్ రేపు మనకే నచ్చదు సార్ యాక్చువల్లీ. ఎందుకంటే రేపటి వరకు కొత్త మెటీరియల్ ఏదైనా రిఫర్ చేసి ఉంటాము, ప్లస్ మనకు అప్పుడు టైం సరిపోకపోవడం వల్ల, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, ప్లస్ డయాగ్రామ్స్ చేయకపోవడం వల్ల, ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేసి ఉంటాం. కాబట్టి ఫస్ట్ 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా, 20 క్వశ్చన్స్లో మనం ఏదైనా అడిషనల్గా ఎవరు రాయని పాయింట్స్ రాయగలుగుతున్నామా, ఒక కమిటీని రెఫర్ చేయగలుగుతున్నామా, ఏదైనా మంచి సోషలాజికల్ థింకర్ని రెఫర్ చేయగలుగుతున్నామా, ఒక మంచి కోడ్ రాయగలుగుతున్నామా, డయాగ్రామాటిక్స్ వేలో బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నామా, ఇట్లాంటివి మనం కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. సో దానికోసం అని
ఏదైనా ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వచ్చు సార్ మెయిన్స్కి. అట్లా కాకుండా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి మెయిన్స్కి, వాటికి మాత్రమే ఆన్సర్స్ మల్టిపుల్ టైమ్స్ రాయడం ద్వారా యాక్చువల్ ఎగ్జామ్లో చాలా టైం సేవ్ అవుతుంది సార్. స్క్రిప్ట్ రైటింగ్ అనేది ఉంటుంది కదా, రైటింగ్ అనేది ఎక్కువ స్కిల్స్ బాగా ఉండాలి. మామూలుగా ఫరం లేదా మామూలుగా ఉన్నా కూడా కౌంట్ చేస్తారు సార్. ఇది యాక్చువల్ ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం చెప్పలేము సార్, ఎందుకంటే 2 టైప్స్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ అవుతున్నారు. కొందరు హ్యాండ్ రైటింగ్ బాగలేని వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు, హ్యాండ్ రైటింగ్ బాగుండే వాళ్ళు సెలెక్ట్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. సో మనము ఒక మీడియోకర్ వేలో దీన్ని ఎట్లా ఆన్సర్ చేయొచ్చు అంటే, మన హ్యాండ్ రైటింగ్ నీట్ అండ్ లెజిబుల్గా ఉండాలి. కుదిరితే చూడడానికి కొంచెం మన పేపర్ అప్పీలింగ్గా ఉంటే, ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు చాలా పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తుంటారు కాబట్టి మన పేపర్ చూసినప్పుడు ఒక చిన్న బోర్డమ్ నుంచి బయటకు వచ్చినట్లు, కొంచెం నీట్గా ప్రజెంటేషన్ ఉంది, ఒక డయాగ్రామ్ ఉంది, ఫ్యూచరిస్టిక్ కంక్లూజన్ ఉంది అన్నట్లు కొంచెం స్కిల్స్ వాళ్ళకి మన ఆన్సర్ నచ్చేలాగా చూపించడం యాక్చువల్లీ మన బాధ్యతలాగా ఫీల్ అయ్యి రాస్తే బాగుంటుంది. తర్వాత మీ ఆప్షన్లో ఏం పెట్టుకున్నారు సార్? సార్ నా ఆప్షన్ తెలుగు సాహిత్యం సార్, తెలుగు లిటరేచర్. తెలుగులో ఇప్పుడు 2 పేపర్లు ఉంటాయి కదా, ఆ 2 పేపర్లు ఏ విధంగా ఉంటాయి సార్? ఫస్ట్ పేపర్ వచ్చేసి 1A 1B 2 ఉంటాయి సార్. ఫస్ట్ పేపర్లో 1A వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అని ఉంటాయి సార్. ఆ ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అంటే ద్రావిడ భాషల నుంచి తెలుగు ఏ రకంగా విడిపోయింది, ఆ విడిపోయిన తర్వాత దక్షిణమా ఉత్తరమా ఏ ద్రావిడ భాషల్లోకి తెలుగు వచ్చింది, వాటికి కారణాలు, ఎవరెవరు ఎలా చెప్పారు, అండ్ వాక్యము, అనువాదము, పారిభాషిక పదాలు, ఇవన్నీ 1Aలో ఉంటాయి సార్. 1Bలో వచ్చేసి హిస్టరీ ఆఫ్ తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ ఉంటుంది సార్. అంటే 1100 మన నన్నయ్య గారు భారతం రాసినప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగులో ఎలాంటి ఉద్యమాలు వచ్చాయి, సాహిత్యం ఎలా మారింది అని. సెకండ్ పేపర్ వచ్చేసి ఒక స్టాండర్డ్ సెట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి సార్. అంటే మన శ్రీశ్రీ మహాప్రస్థానము, జాషువా గారి గబ్బిలము, రావిశాస్త్రి గారి అల్పజీవి, NGO నాటకం ఆత్రేయ గారిది, ఇలాంటి బుక్స్ కొన్ని ఉంటాయి సార్. ప్లస్ క్లాసికల్ లిటరేచర్ కూడా ఉంటుంది సార్. అంటే శకుంతలోపాఖ్యానము, తర్వాత కృష్ణరాయ భారంలో కొన్ని పద్యాలు, విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంధ్ర ప్రశస్తి, ఆ తర్వాత గుణనిధి కథ అని కాశీఖండం శ్రీనాథుడు రాసింది. ఇలాంటి కొన్ని బుక్స్లో స్టాండర్డ్ బుక్స్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి సార్. అవన్నీ ఉంటాయి సార్ తెలుగు లిటరేచర్లో సార్. ఓకే సార్, ఈ మెయిన్స్ దశ కూడా అయిపోయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ దశ ప్రధానంగా ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ దశలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎటువంటి తీసుకోవాలి చర్యలు తీసుకుంటే మనం బయటపడతాం ఇంటర్వ్యూలో? సార్ ఈ ఇంటర్వ్యూ దశలో నేను కూడా లాస్ట్ టైం ఫెయిల్ అయ్యాను సార్. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ సెలెక్ట్ అవ్వలేకపోయాను. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఒక చిన్న ఆర్క్ లాంటిది సార్. అది మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే దాంట్లో మనకే బెటర్మెంట్ అంత తెలుస్తూ ఉంటుంది సార్. ఒకవేళ కంటిన్యూస్గా వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ తెలియకపోతే ఎలా చెప్పాలి, మన ఫేస్లో నర్వస్నెస్ రాకుండా మనల్ని మనమే ఎలా మౌల్డ్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ ప్రాసెస్ని ఎలా రైట్ ఫ్రమ్ మన DAF అని ఒకటి ఉంటుంది సార్, మన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాం, దాంట్లో హాబీస్ పెట్టడం దగ్గర నుంచి మన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది. మన హాబీస్ ఏంటి, మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి, మనకు అది నిజంగానే మన హాబీ ఉందా. సపోజ్ ఇప్పుడు నేను రామాయణం పెట్టాను అంటే రామాయణంలో ఎలాంటి క్వశ్చన్స్ నన్ను అడగచ్చు అని ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ నేనే రెడీ చేసుకొని, సపోజ్ అవి మా ఫ్రెండ్కి ఇవ్వడం కానీ, లేదంటే మా ఫ్రెండ్తో నన్ను క్వశ్చన్స్ అడగమని చెప్పడం కానీ, నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే 2 అడ్వాంటేజెస్ సార్. ఒకటి, అదే క్వశ్చన్ మెయిన్ ఇంటర్వ్యూలో అడిగితే మనకు ఆల్రెడీ క్వశ్చన్ ఫేస్ చేశాం కాబట్టి ఒక మంచి ప్రిపేర్డ్ అండ్ స్ట్రక్చర్డ్ ఆన్సర్ ఇవ్వచ్చు. అట్ ది సేమ్ టైం ఒకవేళ ఇలా కాకపోయినా కూడా ఒక ప్యానెల్, ఒక 5-6 సీనియర్ మోస్ట్ మెంబర్స్ ముందు మనం కూర్చొని మాట్లాడగలుగుతున్నాం కాబట్టి మనకి ఎక్కడో చోట కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది సార్. ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూలు చేసాము, ఇది కూడా ఇంకొక 1 ఆఫ్ ది మాక్ ఇంటర్వ్యూ లాగా ట్రీట్ చేద్దాం కాబట్టి ఆ నర్వస్నెస్ ఉండకపోవడము, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండడము, ఎక్స్ప్రెషన్ క్లియర్గా ఉండడము, వీటికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇస్తే హెల్ప్ అవుతుంది సార్. మాక్ ఇంటర్వ్యూలకు మీకు ఎక్కువ ఎన్ని చేసినారు దాదాపు మాక్ ఇంటర్వ్యూస్? సార్ నేను మాక్ ఇంటర్వ్యూస్ దాదాపు ఒక 10-11 దాకా ఇచ్చాను సార్. బట్ ఎక్కువ వచ్చేసి నేను రిపీటెడ్గా ఒక 2 దగ్గరే మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇచ్చాను సార్. ఒకటి మన హైదరాబాద్లో రిఫ్లెక్షన్స్ వివేకానంద సార్ అని, ఇంకొకటి కూడా హైదరాబాద్లోనే ఫెయిన్మ్యాన్లో వెంకటమోహన్ సార్. వీళ్ళిద్దరి దగ్గర నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఎక్కువ, వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్స్. అండ్ వెంకటమోహన్ సార్ వచ్చేసి ఒక ఇంటర్వ్యూ క్యాండిడేట్ని ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే మనం కూడా చూడొచ్చు సార్ పక్కన. సో అతను ఏం తప్పులు చేస్తున్నాడు, నేను అలాగే చేస్తానా, అతను ఎలా ఒక కంఫర్టబుల్లో లేని ఏరియా నుండి ఇంటర్వ్యూని తనకు కంఫర్టబుల్ ఏరియాకి తీసుకెళ్ళాడు, ఇట్లాంటివి ఎక్కువ చూసి వివేకానంద సార్, వెంకటమోహన్ సార్తో ఇంటరాక్ట్ అయ్యి కొంచెం ఫైన్ ట్యూన్ చేసుకున్నాం సార్ నేను. అయితే మొత్తం మీద ఈ యొక్క ఇంటర్వ్యూలో మాక్ ఇంటర్వ్యూ అనేది చాలా హెల్ప్ అవుతుంది సార్, చాలా హెల్ప్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ యొక్క అనుభవం థ్యాంక్ యూ సార్. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు బాబు? బాగా కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ జాబులు చేసుకుంటూ
మాకేం ఇబ్బంది పెట్టకుండా చాలా హ్యాపీగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తను ఇబ్బంది పడకుండా కూడా హ్యాపీగా ఫీల్ అయినాడు, హ్యాపీగా విజయం సాధించాడు. ఒక సబ్ ఇన్స్పెక్టర్గా మీరు అంటే మీరు సల్యూట్ చేయాల్సిన ఆ పరిస్థితిలో ఎదిగాడు కొడుకు, దీన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము మా సర్వీస్ హ్యాపీ చేసినాము, మేము రిటైర్ అయినాము, మా బాబు మళ్ళీ జాబ్లో చేరాడు. మళ్ళీ మీ హస్బెండ్ పెద్ద ర్యాంకు సాధించడం, సివిల్ సాధించడం సివిల్స్ క్రాక్ చేసేందుకు హ్యాపీగా ఉంది సార్. ఇట్స్ ఆల్ అబౌట్ హిస్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. ఫ్యూచర్లో కూడా తను అన్ని సక్సెస్ సాధించాలని. మీరు ఎలాంటి స్ఫూర్తిని ఇచ్చారు? ఆల్రెడీ ముందే జాబ్ చేసినారు కదా, చేస్తూ ఉన్నారు కదా, ఎలాంటి స్ఫూర్తి ఇచ్చారు? మీరు ఎలాంటి సహకారం అందించారు? తనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చాము అంటే తన మెయిన్ తన ఫోకస్ తన హార్డ్ వర్క్ వల్లే వచ్చింది.